కాకలో మీరు చూస్తున్న ఈ వీడియో మన పిల్లల భవిష్యత్తు కోసం మరవకుండా మనసు పెట్టింటారని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. మీ అందరికీ తెలిసే కదా, కట్టమీది శంకర్ అంటేనే 10 మందికి పనికొచ్చే వీడియో తీస్తాడు అని చెప్పేసి. ఈ ముచ్చట కూడా గందు కోసమే చెప్తున్నా, మరవకుండా మనసు పెట్టి ఇనుండ్రి కాక. గదే మన విజ్ఞాన్స్ హాస్టల్. ఇందులో సమ్మర్ క్యాంపులు కూడా స్పెషల్ గా అయితే నిర్వహిస్తున్నారు కాక. ఎందుకోసం అంటే ఈ ఎండాకాలం సెలవులలో మన పిల్లలు ఆగమాగం ఆటలతోని ఆగమైపోకుండా మంచి చదువు మీద ధ్యాస పెట్టే విధంగా అయితే మార్చి తీర్చిదిద్దుతున్నారు మనందరి కోసం అయితే. ఇందులో అతి ముఖ్యంగా రైటింగ్ స్కిల్స్ అయితే నేర్పుతూ ఉన్నారు కాక. ఎందుకంటే ఇప్పుడు చదువుకునే పిల్లలకు చదువుతో పాటు తను రాసే రాత కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తను రాసే అక్షరాలు ముద్దుగా ఉన్నాయంటే చదువు చెప్పే సార్లు కూడా ముచ్చటగా మురిసిపోతూ ఉంటారు. గంత అందమైన పదాలను అయితే రాసే విధానం నేర్పుతూ ఉన్నారు. చదువు చెప్పే బాధ్యత అయితే తీరిపోయింది కదా అని చెప్పేసి సపోర్ట్ చేయకుండా ఉండే రకం కాదు కాక. అక్కడ అనుక్షణం పిల్లలు ఎప్పుడు ఏం చేస్తున్నారని చెప్పేసి సిసి ఫుటేజ్లో అబ్జర్వ్ చేసుకుంటూ కూడా ఇగురంగల్ల చదువు నేర్పే పద్ధతికి అక్కడ ఉన్నది. ఇంకా ఆలస్యం ఎందుకు కాక, ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. ఇది ఎక్కడో కాదు, మన నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలంలో పోస్ట్ ఆఫీస్ అనేటోళ్ళు తెలవనోళ్ళే లేరు. ఈ పోస్ట్ ఆఫీస్ వెనకాల రోడ్డు పొట్ట 4 అడుగులు ముంగటేసినామంటే 2 అంతస్తుల బంగ్లా మెరుస్తూనే ఉంటది మన కళ్ళ ముంగట. ఇదే మన విజ్ఞాన్స్ హాస్టల్ అనేది. మన పిల్లల్ని అయితే అడ్మిషన్ చేసి చక్కటి చదువును నేర్పిస్తారని చెప్పేసి అయితే నా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా.